సిరిసిల్లలో సాంచా సప్పుళ్లు బంద్ అయ్యాయి. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఓవైపు పాలిస్టర్ నిల్వలు పేరుకుపోయాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, చేయాల్సిన పనులపై స్పష్టత లేకుండా పోయింది. కష్టాలన్నీ చుట్టుముట్టడంతో పరిశ్రమను బంద్ పెట్టామని యజమానులు చెబుతున్నారు. వస్త్ర పరిశ్రమను నేతన్నలను ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కలకలలాడుతూ అలుపెరగకు తిరుగుతూ కనిపించిన సిరిసిల్ల మరమగ్గాలు కళావిహీనమయ్యాయి. పని కరువై బూజు పట్టిపోతున్నాయి. పట్టణంలో గడప గడపన వినిపించే మొగ్గం చప్పుడు ఇప్పుడు చెవులు రిక్కించినా వినిపించడం లేదు. 30,000 మరమగ్గాలు మోగపోవడంతో వాటిని నమ్ముకుని ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్న 20,000 మంది కార్మికుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇవ్వాల్సిన రాజీవ్ విద్యా మిషన్ ఆర్డర్లపై స్పష్టత లేకపోవడం, బతుకమ్మ చీరలకు సంబంధించి 200 కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేయకపోవడంతో పాటు బతుకమ్మ చీరల కొత్త ఆర్డర్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హామీ లేకపోవడం నేతన్నలను కలవరపెడుతున్నది. వీటన్నింటికీ తోడు దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన పాలిస్టర్ వస్త్ర నిల్వలు పేరుకపోవడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నది. కేసీఆర్ హయాంలో గడిచిన 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి పదాన సాగిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ప్రభుత్వం మారిన తర్వాత పలు అంశాలపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం. సంక్రాంతి పండుగ నుంచే పట్టణంలో సాంచాల సప్పుళ్లు బంద్ అయ్యాయి. ఆర్వీఎం యూనిఫామ్ల ఆర్డర్లు, బతుకమ్మ చీరలు వంటి ఆర్డర్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంద్కు పిలుపునిస్తున్నట్టు పాలిస్టర్ అసోసియేషన్ వెల్లడించింది. వినాయక చవితి, దసరా వంటి పండుగలు, శుభకార్యాల సమయంలో అలంకరణ కోసం వినియోగించే పాలిస్టర్ వస్త్రాల తయారీకి సిరిసిల్ల పెట్టింది పేరు. ఇక్కడ తయారయ్యే పాలిస్టర్ వస్తువులు ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం ఈ వస్త్రాలకు డిమాండ్ తగ్గడంతో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు పేరుకుపోయాయి. వస్త్ర పరిశ్రమను ఆదుకునే లక్ష్యంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 2016 నుంచి ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆర్వీఎం కింద దుస్తుల తయారీ కోసం ఆర్డర్లు ఇస్తూ వచ్చింది. ఏటా 110 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు ఇస్తూ నేతన్నల సంక్షేమానికి చర్యలు తీసుకున్నది. టెక్స్టైల్ పార్క్ ఇటీవల మరమగ్గాల్ని నిలిపివేయడంతో ప్రభుత్వం స్పందించి 70 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు ఇవ్వడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. అదే సమయంలో సిరిసిల్లలోని పవర్లూమ్లను ప్రభుత్వం విస్మరించింది. దీనికి తోడు ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం ఇచ్చే దాదాపు 350 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లపైన ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. సిరిసిల్లలో తాజా బంద్కు ఇది కూడా ఒక కారణం. బతుకమ్మ ఆర్డర్లకు సంబంధించి కార్మికులకు ప్రభుత్వం 200 కోట్ల రూపాయల బకాయి పడింది. సరిగ్గా చెల్లింపులు జరిపే సమయంలోనే ఎన్నికలు రావడంతో పేమెంట్ నిలిచిపోయింది. కష్టాలన్నీ అన్ని వైపుల నుంచి ఒక్కసారే చుట్టుముట్టడంతో కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని యజమానులు వాపోతున్నారు. చేసేది లేక మరమగ్గాలు మోసేయడంతో వాటిని నమ్ముకొని ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్న దాదాపు 20,000 మంది కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వస్త్ర పరిశ్రమను కాపాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. నేతన్నల బలోపేతానికి మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. గత 10 ఏళ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేతన్నలు అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారని కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. గత 15 రోజులుగా వస్త్ర పరిశ్రమపై వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉన్నదని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉన్నదనే వార్తలపై ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు.